నాగర్ కర్నూలు జిల్లా బిస్రేపల్లి మండలం పరిసర గ్రామాల్లో వర్షం కురిసింది. యాసంగి పంట అమ్ముకునే దశలో కురిసిన అకాల వర్షంతో మొక్కజొన్న తడిసి ముద్దైంది. ఇప్పటికే మొక్కజొన్న కోసి కల్లాల్లో ఎండబెట్టుకున్నారు రైతులు. రాత్రి అకాల వర్షం కురవడంతో మండలంలోనే వేల క్వింటాల మొక్కజొన్న ధాన్యం తడిసి ముద్దైంది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యం కొనేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదని, ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు. లక్ష 10,000 ఖర్చు వచ్చింది. నాద్ర అనుకోకుండా వాన వచ్చేసింది. నాణ్యవి దళారులు వచ్చి 1,500 1,600 అడుగుతుండ్రు. గవర్నమెంట్ మాకు ఏదో సహాయపూర్తిగా చేసి మొక్కలు కొనాలి. మేము ఇంతవరకు కొనేటట్టు నిన్న వచ్చిండ్రు, మళ్ళీ ఇవాళ వెళ్తా ఉన్నారు. ఇవాళ ఏది ఇంతవరకు కూడా వస్తారా రారా తెలియదు. మా మొక్కలు మాకు 2,000 మీన కొనేటట్లు ఈ గవర్నమెంట్ మాకు ఏదో సహాయం చేయాలి. మొక్కలు మొత్తం నానిపోయినాయి. మేము 4 ఎకరాల మక్కచేను కోసినాము, ఎండ కోసినాము. రాత్రి అకాల వర్షాలు వచ్చి వాన అద్దామ రాత్రి కొన్ని పడాలు ఉన్నాయి, కొన్ని పడాలు కాపినాయి, కొన్ని పడాలు కాపలేదు, పడాలు దొరకలేదు. వాన రాదనుకున్నాము. వాన వాన పడ్డది, బాగా సాల్పేట వాన పడ్డది. కొన్ని మొక్కలు కొట్టుకుపోయినాయి. నాణ్య మొక్కలు కొనాలని కోరుతున్నాం గవర్నమెంట్కు. నేను 5 ఎకరాల మొక్కలు వేసిన, తెచ్చి అలా పోసినాం. ఇక్కడ అనుకోకుండా రాత్రి అకాల వర్షం పడి మొత్తం తడిసిపోయినవి. ఈ దళాలు ఇవి 1,000-1,500 1200కే అడుగుతున్నారు. గవర్నమెంట్ స్పందించి జర మాకు కొనాలని కోరుతూ రాత్రి 10 గంటలకు వాన పడ్డది. వాన పడి జర కొంచెం నానిపోయినాయి. మళ్ళీ ఇది ఇంకా మళ్ళీ ఇప్పుడు ఏది కరెక్ట్గా ధరలు పెట్టి కొనేటట్టుండాలి. ఇంత కష్టం చేసి తిప్పల పడి పండించినాము. ఒక 5 లక్షల పెట్టుబడి పెట్టినాము. అట్టగా ఖరాబ్ అయ్యి ఇట్లా నానిపోయినాయి. 4-5 ఎకరాల వల్ల మొత్తం పడాలు ఉండి లేక తడిచినాయి. మొత్తం నాణ్య మొక్కలకు కొనాలి.